మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఇంకా ఫుల్‌గా పెళ్ళిళ్ళు హడావిడులు అయ్యాయి అనేటప్పటికైతే మా మరిది గారు ఆళ్ళ పాప అయితే మెచ్యూర్ అయిందండి. ఇంక అస్సలు మాకు ఖాళీ అయితే ఉండట్లేదండి. నేను ఇంకా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా నాకు అసలు టైం అయితే కుదరట్లేదు. ఇంకా వంటలవి కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసినవి ఉంటే అవి జస్ట్ సాంగ్‌తో అయితే యాడ్ చేశాను. ఇంకా ఈరోజు ఎలా అయినా సరే షార్ట్ వీడియో పెడదాం అనుకున్నాను. ఇంక అందుకని ఈ వీడియో అయితే షూట్ చేశాననమాట. మార్నింగు నేనైతే క్యారెట్, బీట్రూట్ అలాగే కీరా తొక్కలైతే తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నానండి. దీనిలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని చిన్న అల్లం ముక్క అయితే ఇందులోని వేసుకున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని ఇందులో ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని దీన్నైతే వడకట్టుకోవాలన్నమాట. కంపల్సరీగా వడకట్టుకొని తాగితేనే మనం తాగగలమండి. లేకపోతే ఈ పిప్పంతా ఉంటుంది కదా, ఇంకా తాగాలని అయితే మనకేం అనిపించదు. ఇది గ్రైండ్ చేస్తాం కాబట్టి ఈ పిప్పులోనైతే అంత ఏమి రసం అయితే ఏమి ఉండదు. ఇదిగోండి చూడండి, ఇలా గట్టిగా అయితే పిండుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే కట్ చేసుకొని ఒక హాఫ్ ముక్క అయితే ఇందులోని పిండుకొని ఇది కొంచెం బాగా కలుపుకొని తాగితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ నచ్చితే ఇందులో తేనె కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇంక నేనైతే తేనె అది ఏమి యాడ్ చేయట్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో తప్పకుండా కలుస్తాను. అప్పటి వరకు బాయ్.